రైట్. ఇక ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఏపీలో పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. పెనుమాక గ్రామంలో స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్లను అందించనున్నారు. 5:45 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పెనుమాక గ్రామానికి చేరుకుంటారు సీఎం. మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమంపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించదు. ఈ నేపథ్యంలోనే పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ఏపీలో పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. పెనుమాక గ్రామంలో స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. 5:45 ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి పెనుమాక గ్రామానికి చేరుకుంటారు సీఎం. మసీదు సెంటర్లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు ప్రజలతో ముచ్చటిస్తారు. అనంతరం ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ హరీష్. రేపు ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. అందులో భాగంగానే రేపు ఉదయం 6 గంటలకి రాజధాని ప్రాంతమైన పెనుమాక గ్రామంలో చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి నేరుగా పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరిగింది. పెరుమాక మసీద్ సెంటర్ లోనే ఆయన ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులతో కూడా అదేవిధంగా స్థానిక ప్రజలతో కూడా చంద్రబాబు ముచ్చటించబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైనటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటలకి పెద్ద ఎత్తున పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒకే రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్తి చేయడం కూడా చేయాలని చెప్పి సీఎస్ స్వయంగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పెన్షన్ పంపిణీ బాధ్యతలను నిర్వహించాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఒకరోజు ముందే అంటే నిన్నే లబ్ధిదారులకి ఇవ్వాల్సినటువంటి నగదుని మొత్తాన్ని ఆయా ఉద్యోగులకి అందజేయడం జరిగింది. దీంతో రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో 6 గంటలకల్లా అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించే సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు రేపు ఉదయం తెల్లవారుజామున 5:45 ఆయన నివాసం నుంచి బయలుదేరతారు. 6 గంటలకి పెనుమాక ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులకి ఆయన పెన్షన్లు అందజేస్తారు. అదేవిధంగా ఆ తర్వాత పెన్షన్ పంపిణీ సామాజిక పెన్షన్ పంపిణీ తర్వాత మసీద్ సెంటర్ పెనుమాక మసీద్ సెంటర్ లోనే ప్రజా వేదిక ద్వారా ప్రజల నుంచి వచ్చేటువంటి విన్నపాలతో కూడా స్వీకరిస్తారు. వాళ్ళతో ముచ్చటించేందుకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారు చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే హరీష్ 1-2 రోజుల్లో ఆ పెన్షన్ తీసుకోకపోతే దాన్ని రద్దు చేస్తామంటూ కొందరు దండోరా వేస్తున్నారంటూ వైసీపీ ఇప్పటికే కొన్ని పోస్టులు అయితే సోషల్ మీడియా పోస్ట్ చేసిందని తెలిసింది. దీనిపైన టీడీపీ ప్రభుత్వం అయినా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతం అయితే ఒకే రోజులో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇవాళ ఆదివారం వచ్చింది, నిన్న శనివారం. సో ఒక రోజు ముందుగానే ఎవరైతే పెన్షన్ పంపిణీ చేసేటువంటి అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా నగదును పంపిణీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానివల్ల ఏంటంటే ఎటువంటి గందరగోళాలకి తావు లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రచారాలకి తావు లేకుండా పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం ఇందులో భాగంగానే శనివారం నాడే ఆయా అధికారులకి ఆయా నగదు ఏదైతే ఉందో నగదు మొత్తాన్ని ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు అవసరమైనటువంటి నగదు ఏదైతే ఉందో ఆ నగదు మొత్తాన్ని కూడా పంపిణీ చేసే సలహాలు చేసింది. దీంతో రేపు పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలి. ఇంకా ఎక్కడన్నా కొంతవరకు ఇబ్బందులు ఉంటే కనుక వాటిని ఎల్లుండి ఉదయానికైనా పూర్తిగా లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాటు చేశారు. రైట్. థ్యాంక్ యూ హరీష్.